వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేడ్ 5 కార్యదర్శులకు పంచాయతీలు కేటాయించిన క్యాడర్ స్ట్రెంత్ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో గత 3 నెలలుగా వారికి జీతాలు అందడం లేదు. సమస్యల పరిష్కారంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో కార్యదర్శుల జీతాల బిల్లులు అధికారులు వెనక్కి పంపుతున్నారు. దీంతో పాత పద్ధతిలో జీతాలు తీసుకునే అవకాశం లేక కొత్త విధానంలోనూ అందక కార్యదర్శుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 500 జనాభా కంటే ఎక్కువ ఉన్న పంచాయతీకు కార్యదర్శి ఏర్పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 15న ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్లు 3500 మంది గ్రేడ్ 5 కార్యదర్శులకు పంచాయతీలు కేటాయించారు. వీరంతా అప్పటి వరకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 కార్యదర్శుల ఆధ్వర్యంలో పనిచేసేవారు. అయితే కార్యదర్శుల కేడర్ స్ట్రెంత్ ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ శాఖ కమిషనర్ కార్యాలయం, రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకునికి కార్యాలయానికి సమాచారం పంపాలి. దీనిపై ఖజానా శాఖ ఉన్నతాధికారులు మండల కార్యాలయాలకు ఆదేశాలు. అప్పటి వరకు జీతాల బిల్లులు ఆమోదించేది లేదని సబ్ ట్రెజరీ అధికారులు తెగేసి చెబుతున్నారని కార్యదర్శులు ఆపుతున్నారు. గత 3 నెలలుగా జీతాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చేసే విషయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని గ్రేడ్ 5 కార్యదర్శులను కోరుతున్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.